నల్లగొండ జిల్లా మునగాల దగ్గర బస్సు ప్రమాదం జరిగింది. ఈ తెల్లవారుజామున ముకుందాపురంలో ఓ ప్రైవేట్ బస్సు రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి నుంచి హైదరాబాద్కు వస్తున్న కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్తో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ మల్లికార్జున్. మల్లికార్జున్ చెప్పండి, ఈ ప్రమాదంపై మీ దగ్గర ఉన్న పూర్తి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సురేఖ. ఈరోజు అర్ధరాత్రి 1:30కి పశ్చిమ గోదావరి నుంచి వస్తున్నటువంటి బస్సు, ప్రైవేట్ బస్సు మునగాల మండలం ముకుందాపురం వద్ద అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లడంతో నలుగురికి తీవ్ర గాయాలైనాయి. డ్రైవర్తో పాటు క్లీనర్ కూడా తీవ్ర గాయాలైనాయి. దాంతోపాటు ప్రయాణికులు కూడా ఇద్దరికి తీవ్ర గాయాలైనాయి. దీంతో వాళ్ళని కోదాడ దగ్గర ఏరియా హాస్పిటల్కి తరలించారు. మొత్తానికైతే హైవే మీద అతి వేగం కారణం అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. అర్ధరాత్రి స్పీడ్ గా వెళ్ళాలని చెప్పేసి, ఒకవేళ లైటింగ్ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి సరిగా లేకపోవడంతో కొంత నిద్రలో కూడా ఉన్నట్టుగా ప్రయాణికులు చెప్తున్నారు. అతను నిద్ర వెళ్తున్నట్టుగా. దీంతో మొత్తానికి అయితే అతివేగం కావచ్చు, అతను నిద్రలో ఉండొచ్చు. మొత్తానికి అయితే ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. మొత్తానికి అయితే ప్రాణాపాయం అయితే ఎవరికి జరగలేదు. అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా అతను వెనక సైడ్ నిద్రించడంతో ఇంట్లో వాళ్ళకి కూడా ఏం కల ముందు భాగం మాత్రమే ఇంటి డ్యామేజ్ అయింది. మొత్తానికి అయితే ఎవరికి ప్రాణాపాయం జరగకుండా మాత్రం జరిగింది. రైట్, థాంక్యూ మల్లికార్జున్.